హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్టెక్ యూట్యూబ్ ఛానల్. అయితే మనము ఈరోజు వీడియోలోన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేటువంటివి మన మొబైల్లోనే ఏ విధంగా ఎడిట్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. మామూలుగా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చాలాసార్లు అవసరమవుతుంటాయి. వాటి కోసం మనము ఫోటో స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. అట్లా తిరగకుండా ఏం అవసరం లేకుండా మన మొబైల్లోనే స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్లో హెచ్డి కెమెరా ఉంటుంది. దాని ద్వారా మనం ఫోటో దిగి ఈ యాప్లో మనము క్లియర్గా ఎడిట్ చేసేసుకొని మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా లేకపోతే స్టాంప్ సైజ్ ఫొటోస్ కావాలా, ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసేసుకొని మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు టైము అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. అయితే మొబైల్లో ఏ విధంగా ఎడిట్ చేయాలి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి ఒక యాప్ అనేది ఉండాలన్నమాట. ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట. యాప్ అనేది ఇక్కడ వచ్చేసి పాస్పోర్ట్ ఫోటో ఎడిటర్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. యాప్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము న్యూ ఫోటో పైన క్లిక్ చేసుకోవాలి. న్యూ ఫోటో పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి వేరే వేరే కంట్రీకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, స్టాంప్ సైజ్ ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తుంది. మనకి ఇండియా కాబట్టి మనం ఇక్కడ సర్చ్లో వచ్చేసి ఇండియాని సెర్చ్ చేసుకోవాలి. ఇండియాని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది కదా, ఇండియా స్టాంప్ సైజ్ ఫొటోస్ అంటే చిన్న సైజ్ ఫొటోస్ కావాలనుకుంటే స్టాంప్ సైజ్ ఫొటోస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి పాన్ కార్డ్ సైజ్ ఫొటోస్ ఇవి ఎక్కువగా యూస్ చేయరు. తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మనం ఎక్కువగా యూస్ చేసేది ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 300 DPIని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో అనేది మనం ఏదనేది మొబైల్లో కెమెరా ఆన్ చేసైనా ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ మీరు లేదంటే గ్యాలరీలో ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక ప్రభాస్ ఫోటో అనేది తీసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనము ఫోటో అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ ఎడిటింగ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని మధ్యలో ఈ విధంగా యాడ్స్ అనేటువంటివి కూడా రావడం జరుగుతుంది. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవచ్చు, మీరు రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత ఆటో అడ్జస్ట్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్గా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అనేది మనకి ఏ సైజులో మనకి ఎంతవరకు ఉండాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాబట్టి మనకు ఓకే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక మధ్యలో కనిపిస్తుంది కదా రౌండ్ సింబల్, ఆ రౌండ్ సింబల్లో తప్పకుండా హెడ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా హెడ్ అనేది ఉండాలి. ఇట్లా ఈ విధంగా మీరు సెంటర్ అనేది కూడా చేసుకోవచ్చు. దీన్ని కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రాప్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్ ఏమైనా పెంచుకోవాలంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. కాంట్రాస్ట్ తర్వాత ఈ విధంగా ఎడిటింగ్ అనేటువంటివి కూడా చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఎడిట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ బ్యాక్గ్రౌండ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏది కావాలో అది సెట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, ఇక్కడ ఇదే విధంగా కావాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్కిప్ కొట్టేస్తున్నాను. తర్వాత మనకు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. మీరు సైజ్ అనేది కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ అవన్నీ. తర్వాత ఇవన్నీ వచ్చేసి జేపీజీ హై క్వాలిటీలో ఉంటుంది అనమాట. మనం ఇక్కడ వచ్చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత యాడ్ అనేది వస్తుంది, కట్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఫోటోని క్లియర్గా మనకి ఎడిట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫోటో ఇక్కడ వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు
యాడ్ ఇన్ ఇక్కడ వచ్చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయినా రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. తర్వాత లేదంటే యాడ్ ఇన్ అవుట్లైన్ ఉంది కదా, మీ ఫోటోకి అవుట్లైన్ వేయాలనుకుంటే ఇక్కడ అవుట్లైన్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ రెడ్ కలర్లోని సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ ఇచ్చేస్తాను అనమాట. అవుట్లైన్ అనేది తప్పకుండా ఇస్తే బాగుంటుంది అనమాట. కాబట్టి అవుట్లైన్ అనేది ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మై ఫొటోస్లో వచ్చేసి ఇక్కడ మనం ఫోటో క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రింట్ మల్టిపుల్ కాపీస్ ఉంది కదా, మీరు ఈ ఫొటోస్ని ఎన్ని కావాలనుకున్నారో దీన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 4x6 అంటే మీకు 6 నుంచి 8 కాపీలు కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ప్రింట్అవుట్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ ల్యాండ్స్కేప్ అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ ఫొటోస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫోటో అనేది ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది ఈ విధంగా సేవ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని మీరు ఓపెన్ చేసుకొని ప్రింట్ ఫోటో పైన క్లిక్ చేసి ప్రింట్అవుట్ చేసుకొని మీరు ఫొటోస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అంటే మీకు ఉపయోగపడేటువంటి ఇలాంటి వీడియోస్ కోసము తెలుగు స్టార్టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.